ఇండియన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. పూర్ణచంద్ర గారికి ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ అసలు సిన్సియారిటీ గాను ఆనెస్ట్ గా పనిచేస్తే ఎలా ఉంటుందన్న వ్యవస్థకి నిలువెత్తు నిదర్శనం ఆ పెద్ద మనిషి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిణామాలను కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితే ఈ సినిమా ముఖ్యంగా ఈ డైలీ సీరియల్లో నటించే ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఈ యాంకర్లు వాళ్ళు ఆల్రెడీ భాష అన్నది ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. దే ఆర్ ఆల్వేస్ ఇన్ ప్రొవకేషన్. ఆ ప్రొవకేషన్ నుంచి వచ్చే రెప్రకేషన్సే ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఆ పనికి మాలిన వాళ్ళకి ఇచ్చే ప్రమోట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇదే మా పూర్ణచంద్రరావు గారికో లేదా మా అడ్వకేట్ గారికో ఇలాంటి మీలాంటి వాళ్ళకో ఇస్తే మనం దాంట్లో ఉన్న సెన్సిటివిటీని గ్రహించి ఇది చెత్త అని బయటకి అవును. వీళ్ళు ఏంటంటే చెత్తకి వాళ్ళు చేసే పనులే చెత్త పనులు ఉంటాయి కాబట్టి దే లివ్ ఇన్ ఫాల్స్ అండ్ పిటిషియస్ ఇల్యూషన్స్ లో బతుకుతారు కాబట్టి ఇలా ప్రతి దాన్ని భ్రమింపజేయొచ్చు అన్న కాన్సెప్ట్ లోనే వాళ్ళు ఏది పడితే అది ప్రమోట్ చేయడానికి వెనక ముందు ఆడు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో, దానివల్ల వచ్చే రెప్రకేషన్స్ ఏంటో వీళ్ళకి తెలియనోడు చేసే పనులు ఎలా ఉంటాయి ఇలాగే ఉంటాయి. ఇంక బేసిక్ గా ఏంటంటే చదువు సంధ్య అన్నది చాలా ఇంపార్టెంట్. చదువుకున్న వాడు ఎవడైనా సరే ఇవాళ మనలో ఎవడైనా వెళ్ళి పత్తాలు ఆడతామంటే మూడో కంటికి తెలియకుండా ఆడిన వాళ్ళు ఉంటారు తప్ప పబ్లిక్ గా ఇంట్లో కూర్చుని పత్తాలు ఆడించి అంత సామర్థ్యాన్ని తీసుకొస్తారంటేనే వీళ్ళ యొక్క తెలివి తక్కువతనానికి నిలువెత్తు నిదర్శనం. ఈ సినిమా వాళ్ళని ప్రతిదానికి ప్రమోషన్స్ యూజ్ చేసుకోండి అంటే నాకు నిన్న మా ఫ్రెండ్ ఒకటి చాలా బాగా ఈ గుట్కాలన్నీ ప్రమోట్ చేసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఈ అజయ్ దేవ్ గాని ఇలాంటి వాళ్ళు అవి తిన్న వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. దవాళ్ళు పోయి ఇలా బక్క సిక్కిట్టు ఉంటారు, వీళ్ళేమో 6 ప్యాక్ బాడీలతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చెయ్యని పనులు వాళ్ళు ప్రమోట్ చేయడానికి వెనకాడరు. అది వాళ్ళు చేస్తారా అంటే వాళ్ళు చేయరు. కానీ మనకి ఎలా చెప్తారంటే వాళ్ళు ఏదో చేసేస్తున్నట్టుగా మనం భ్రమింపు చేస్తారు కాబట్టి. అంచేది ఏంటంటే చెడు అన్నదాన్ని సమాజంలో ఇలా పూర్ణచంద్రరావు గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ నానా తిప్పలు పడి తోలడానికి ప్రయత్నిస్తుంటే ఈ దారిని పోయిన దరిద్రాన్ని తెచ్చి నెత్తికేసే వాళ్ళు అంటే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి బేసిక్ గా చదువు సంధ్య ఉండదు, అవగాహన ఉండదు, డబ్బులు అన్న దాని గురించి దిగజారిపోయి కక్కుర్తిపడి చేసే వెధవ పని కింద అభివర్ణించారు. సమాజంలో ఇక మీద నుంచి ఇలాంటి మీడియా వ్యవస్థలు మీరు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు సినిమా యాక్టర్స్ ఏమైనా ప్రమోట్ చేస్తే దయించారు కొనవద్దు అని చెప్పండి. అది కనుక మనం చూడండి డిస్క్లైమర్ ఎలా వేయాలంటే సిగరెట్ ప్యాకెట్ మీరు చూడండి మందు తాగిన లేదా సిగరెట్ కాల్చిన హానికరం వేస్తారు చూడండి. అలా ప్రతి ప్రోడక్ట్ సినిమా వాడు ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే డైలీ సీరియల్ కానీ లేదా టీవీలో నటించే నట సామ్రాట్లు కనుక ప్రమోట్ చేస్తే దీనివల్ల సమాజానికి హాని అనేది ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తానండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతకనే ఇంకెళ్ళి అంటే ప్రజలకి తెలియదు అంటారా? చాలా మంది చాలా రకాల ప్రొడక్ట్స్ ని వాటిని సినిమా తారులు ప్రమోట్ చేస్తున్నప్పటికి కూడా నిజంగా వాళ్ళు ఇవి వాడతారా అనేటువంటి ఆలోచన లేదా మాట్లాడిన సందర్భాలు మనం చాలా చూసుంటాం. బయట ప్రజలు నిజంగా వాళ్ళకి తెలియదు అంటారా? తెలియక కాదండి, తెలిసి చేసి తెలియక చేయడానికి డబ్బుల కోసం ఏ గడ్డనే కరవచ్చు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారో చూస్తున్నాం కదా సార్. రోజు తెల్లారులేస్తే మీ న్యూస్ లో నేను రోజుకి 2-3 వింటూ ఉంటాను అగ్రిగేట్. ఇంట్లో తల తాకడ పెట్టారు, అప్పు తీర్చలేక ఉరేసుకుని చచ్చిపోయారనో లేదా ఆవేశంలో నిన్నో మొన్న ఒక దీంట్లో ఆ బెట్టింగ్ యాప్ లో దానికి వాళ్ళ అమ్మగారిని చంపేసేవాడు. విచక్షణ రాహిత్యంగా ఒక సైకోయిజం తయారు చేసేంత సేంద్రత కలిగి ఉంటుంది దాంట్లో. సో అలాంటి దగ్గర కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేయడం ఒక ఎత్తు అనుకుంటే దాన్ని యూజ్ చేయమని ప్రమోట్ చేయడంలోనే వీళ్ళ మీద ఫస్ట్ ఇనిషియల్ గానే చర్యలు తీసుకోవాల్సింది. ఇంత లేట్ చేశారు అసలు. ఇంకా పిలిచి పేరాండానికి పిలిచినట్టు పిలిచి కూర్చోబెట్టి కులాస కబుర్లు చెప్పి పంపిస్తున్నారు. పంపించడం దగ్గర ఎత్తులు ఆవిడ కూర్చోబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ బి ప్రెజెంట్ ఫర్ 3 months 6 months అన్నది ఉంటే ఆ భయం ఇంకోటి దగ్గర రాడు. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. అదే విధంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళే ప్రమోట్ చేశారు, ఇవి కాన్సిక్వెన్సెస్ లీడ్ అవుతున్న విషయం తెలిసినప్పుడు ఇందులో వాళ్ళతో కూర్చొని పెచ్చపాటి లేటండి. నాకు అర్థం కాదు. కొంచెం సీరియస్ గా నీ మొఖానికి నీకే సరిగ్గా నిలబడడం రాదు, నీ మొఖానికి దిక్కుమాల ఒంటి నిండా గుడ్డ వేసుకోవడం రాదు.